హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో రుచికరమైన అందరూ ఇష్టంగా తినే ఒక రెసిపీ గురించి తెలుసుకుందాం. అదే కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కూర. ఇది గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి. ఈ రెసిపీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీకి కావలసిన పదార్థాలని చూద్దాం. అర కేజీ పచ్చి రొయ్యలను తీసుకొని 2-3 సార్లు ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి. మేము 5 కోడిగుడ్లను బాయిల్ చేసినవి తీసుకున్నామండి. ఇంకా 3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 8 లవంగాలు, 3 యాలకులు, ఉప్పు తగినంత తీసుకోండి. చిన్న దాల్చిన చెక్క. ముందు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పచ్చి రొయ్యల్ని కొంచెం కొంచెం వేసుకుని నూనెలో వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న పసుపులో సగం పసుపుని ఈ రొయ్యల్లో వేసి వేపుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల, ఈ రొయ్యల్ని నూనెలో పసుపు వేసి వేపడం వల్ల దీనిలో ఉండే నీచు వాసన మొత్తం పోతుందండి. ఈ రొయ్యలు కొంతమంది నూనెలో ఉడికిస్తారు, కొంతమంది నీటిలో ఉడికిస్తారు. బట్ నాకు తెలిసినంత వరకు ఆయిల్లో ఉడికిస్తే ఇవి ఆయిల్లో వేగి వాటి నీచు వాసన పోతుంది. నీటిలో ఉడికిస్తే అవి కొంచెం పేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నూనెలో వేపుకుంటేనే బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఈ రొయ్యలను వేపుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకుని మిగిలిన ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఉడికించిన కోడిగుడ్లకి కొంచెం పసుపు రాసి ఘాటు పెట్టుకొని నూనెలో లైట్గా వేయించుకోవాలి. కోడిగుడ్లు మరీ ఎక్కువసేపు వేయించొద్దండి, దానివల్ల గుడ్డు గట్టిపడిపోయి ఆ సాఫ్ట్నెస్ పోతుంది. సో లైట్గా వేపుకొని పక్కకు తీసుకోండి. తరువాత ఈ ఆయిల్లో ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. మనం కోడిగుడ్లను పసుపేసి వేపుకోవడం వల్ల కొంచెం అడిగంటిందండి, అది ఏం ప్రాబ్లం ఉండదండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలని చెప్పాను కదండి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఈ ఉల్లిపాయ ముక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని తీసుకొచ్చి ఈ ఉల్లిపాయల్లో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ రొయ్యలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ ఆయిల్లో వేపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న కారం కూడా వేసుకొని ఈ కారం మన పచ్చి రొయ్యలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు
ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఈ పచ్చి రొయ్యల్లో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ వాటర్ని తీసుకొని దీనిలో వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గరికి ఎగిరేంత వరకు మనం ఈ కూరని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ కూరని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా మొత్తం వాటర్ అంతా దగ్గరికి ఎగురుతూ ఉండగా మనం ముందుగా తీసుకున్న మసాలాలను మొత్తం పేస్ట్ చేసుకొని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని మొత్తం కూరకు పట్టే వరకు కలుపుకొని ఈ కూరలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ కూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీరని తీసుకొని ఈ కూర మీద వేసుకొని కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.